హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్ర వారికి ఉదయం బ్రేక్ఫాస్టు ఇడ్లీ చాలా ఇష్టంగా ఉంటుంది. కాశీలో కూడా ఇంచుమించు అందరూ బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీయే తింటారు. ఈ కాశీలో ఉన్న ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా ఇడ్లీయే తింటున్నారు. కాశీలో ఏ వీధిలో చూసినా మీకు ఇడ్లీయే కనిపిస్తుంది. కానీ మన ఇడ్లీ రవ్వ వేయకుండా వాళ్ళు బియ్యం వేస్తుంటారు. అంటే మన దోసపిండి అంటాం కదా, దోసపిండితోటే ఇడ్లీలు వేసుకుంటారు. అదే అండి మనం తిరుపతి ఇడ్లీ, చెన్నై ఇడ్లీ అంటాం కదా, అలా అన్నమాట. ఏ ఇడ్లీ అయినా సరే మనకి చట్నీ లేకుండా, సాంబార్ లేకుండా, కారప్పొడి లేకుండా తినలేం మనం. ఇడ్లీ అయినా దోశ అయినా సరే రోజు మనకి ఏదో ఒక చట్నీ కావాలి. మనకేంటంటే పుట్నాల చట్నీ, పల్లీల చట్నీ, అదేనండి వేయించిన శనగపప్పు పచ్చడి లేదా వేరుశనగపప్పు పచ్చడి చేసుకుంటూ ఉంటాం. లేదా సాంబార్ చేసుకుంటాం, లేదా ఇంట్లో ఉన్న కారప్పొడి ఏదైనా వేసుకుంటాం. ఇవన్నీ కాకుండా ఒక చక్కని పచ్చడి చేసే విధానం చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఇంట్లో ఆవకాయ, మాగాయ ఇలాగ ఉంటుంది కదా. ఆంధ్రుల ఇళ్లల్లో ఆవకాయ, మాగాయ ఇలాగ మనకి ఉంటుంది. ఆ ఆవకాయ, మాగాయ కూడా ఇడ్లీల్లోనూ దోశల్లోనూ నేరుగా నంచుకోవచ్చు. కానీ అది కూడా కొంచెం బోరు కొట్టినట్లయితే మీకు ఆ ఆవకాయ, మాగాయలతోటి పచ్చడి చేసే విధానం చూపిస్తాను. చూడండి. ఇప్పుడు కొద్దిగా మాగాయని తీసుకోండి. కొంతమంది మాగాయలో తాలింపు పెడతారు. తాలింపు పెట్టినా పెట్టకపోయినా మాగాయని కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ బౌల్లోకి తీసుకున్న మాగాయలో కొద్దిగా మీరు గట్టి పెరుగు, కమ్మటి పెరుగు వేసుకున్నా పర్వాలేదు, కొద్దిగా పుల్లగా ఉన్నా పర్వాలేదు. పెరుగు కొంచెం ఆ మాగాయకి కలపండి. మాగాయలో పెరుగు కలపండి. కలిపిన తర్వాత అది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మంచినీరు, శుద్ధమైన నీరు పోయండి. మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా నీరు పోయండి. ఇప్పుడు మనం మాగాయలో పెరుగు పోసి నీళ్లు పోసాం. దీన్ని బాగా చెంచాతోటి కలపండి. ఇప్పుడు మాగాయి, పెరుగు, నీళ్లు కలిపి ఒక పచ్చడి కింద తయారైంది. మనం మాగాయలో తాలింపు పెట్టుకోకపోయినా దీనికి కూడా మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు. ఈ తాలింపు పెట్టుకున్న మాగాయ పెరుగు పచ్చడి దోశల్లోనూ, ఇడ్లీలోనూ, పూరీల్లోనూ నంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.